దీన్ని శివరాత్రి అని ఎందుకు అన్నారు అంటే, ఒకానొక ఆకృతిలో దర్శనమిచ్చినటువంటి రోజుని ఆయన శివుడు గనక, ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం అనేటటువంటి అభిప్రాయం ఉంది. కానీ నిజానికి మహాశివరాత్రి కూడా ఒక వ్రతంలాగా ఆచరించుకునేటటువంటి పద్ధతి ఉంది. దీన్ని శివరాత్రి అని ఎందుకు అన్నారు అంటే, శివుడు ఈనాడు ఆవిర్భవించాడట. పుట్టుక లేనివాడు అజుడైనటువంటి శివుడు ఒకరోజు పుట్టడం ఏమిటి అంటే, సర్వవ్యాపి, అప్రమేయుడు, అనంతుడు, నిరంజనుడు, నిర్లేపుడు అయినటువంటి పరమాత్మని తాము అర్చించుకోవడానికి, ఆరాధించుకోవడానికి వీలుగా లేదు కనుక ఏదో ఒక రూపంలో తమకి దర్శనమియ్యమని చెప్పి దేవతలు, ఋషులు అందరూ ప్రార్థిస్తే ఒక జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాట. లింగ రూపంలో ఎందుకు ఆవిర్భవించాలి? ఎలా ఉందిట జ్యోతిర్లింగం అంటే, ఒక వెలుగుల స్తంభంలాగా ఆద్యంతాలు లేకుండా ఉందట. దాని మొదలెక్కడో తెలియదు, చివర ఎక్కడో తెలియదు, ఎక్కడి నుంచో మొదలై అలా వెలుగుతున్నటువంటి ఒక స్తంభంలాగా ఉన్నదిట. అట్లా ఉన్నటువంటి ఆ స్వామి ఒక్క రూపంతో, అమూర్తంగా ఉన్నటువంటి, రూపం లేనటువంటి, నామ రూప గుణ అతీతుడైనటువంటి పరమాత్మ ఒకానొక ఆకృతిలో దర్శనమిచ్చినటువంటి రోజుని ఆయన శివుడు గనక శివరాత్రి అని చెప్పడం జరిగింది. మరి లింగ రూపంలోనే ఎందుకున్నాడండి? ఒక స్తంభంలాగా ఎందుకు ఆవిర్భవించాడు? జ్యోతిస్ఫాటిక లింగం అని చెప్పినట్టుగా అంటే, ఏదో ఒక రూపంలో ఆవిర్భవించినట్టయితే అందులో మాత్రమే దైవం ఉంటాడు, ఆ రూపంలోనే, మిగిలిన రూపాల్లో దైవం ఉండడు అనేటటువంటి అనుమానం కలగచ్చు. అంటే మనిషి రూపంలో ఉంటే మనిషి తప్ప మిగిలినటువంటి జీవులేవి భగవత్ స్వరూపాలు కావని, అలాగే మరొక జంతువు రూపంలో ఉంటే ఆ ఒక్క జంతువు తప్ప మిగిలిన ఎందులోనూ శివుడు లేడని మూర్ఖులు అనుకునేటటువంటి అవకాశం ఉంది గనక ఏ జీవి యొక్క రూపం లేకుండా ఒకానొక స్తంభంలాగా ఆవిర్భవించాడు. ఇది ఎప్పుడు ఆవిర్భవించాట అంటే, మాఘే కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిశి అని చెప్తారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ మహాదేవుడు ఎలాగంటే జ్యోతిస్తంభ రూపంలో ఆవిర్భవించాడు గనక అది ఆయనకి సంబంధించిన రాత్రి, అందువల్ల దానిని శివరాత్రి అంటారు అని చెప్పారు. అంటే శివుడు ఆవిర్భవించినటువంటి రాత్రి గనక అది శివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినాన శివుణ్ణి ఆరాధించటం ఆయనకి ఇష్టంగా ఉంటుంది. ఎవరి పుట్టినరోజున వాళ్ళకి మనం అభినందనలు చెప్పమండి, శుభాకాంక్షలు చెప్పాం. ఎవరి పుట్టినరోజు అయితే వాళ్ళను గురించి రెండు మంచి మాటలు చెప్తే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. శివుడికి కూడా అటువంటి ఆనందం కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు ఆయన జన్మదినంగా భావించి పూజించడం జరుగుతుంది. ఈయన ఉద్భవించింది అర్ధరాత్రి గనక ఈ పూజలు కూడా సాయంత్రం వేళ నుండి మళ్ళీ సూర్యోదయం వరకు కొనసాగించడం అన్నది సంప్రదాయంగా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే, శివరాత్రి నాటి సూర్యోదయం నుండి ఆ రాత్రి కూడా పూజ చేసి మర్నాడు సూర్యోదయం వరకు కూడా అఖండంగా 24 గంటలు అభిషేకాలు మొదలైనవి చేయడం చేస్తూ ఉంటారు. ఇది మరీ మంచిది. లేనివాళ్ళు సాయంకాలం చేస్తారు, అది కుదరనటువంటి వాళ్ళు ఉదయమే చేసుకుంటారు. కానీ శివరాత్రి నాడు చేసేటటువంటి పాటించే నియమాల్లో చాలా ప్రధానంగా చెప్పుకునేది ఉపవాసము, జాగరణ. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం అనేటటువంటి అభిప్రాయం ఉంది. కానీ నిజానికి భగవంతుని యొక్క సమీపంలో ఉండడాన్ని ఉపవాసం అంటారు. అంటే ఆ రోజు ఉదయం నిద్రలేచినప్పటి నుండి వంట చేసుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, భోజనం చేయడం, అరిగించుకోవడం ఇలాంటి పనులు కూడా ఏమీ లేకుండా ఆ సమయం కూడా భగవత్ చింతనలో, భగవంతుడి సేవలో గడపడం ఉపవాసం. జాగరణ అంటే ఏదో పిచ్చి పనులు చేస్తూ మేలుకుని ఉండడం కాక, భగవంతుని యొక్క అస్తిత్వమునందు మన మనసు మేలుకొని ఉండడాన్ని జాగరణ అంటారు. అంటే మేలుకున్నాము అన్నది కాదు ప్రధానం, మేలుగా ఉన్నాము అన్నది ప్రధానం. అంటే రాత్రి అంతా కూడా భగవంతుడి గురించిన భజనలు కానీ, కథలు కానీ, స్తుతులు కానీ, స్తోత్రాలు కానీ చేస్తూ సమయాన్నంతా మనసు ఆయన మీద కేంద్రీకరించి గడపాలి.
మనసు శివుడి దగ్గరే ఉండేటట్టుగా రాత్రంతా గడిపినట్టయితే అది జాగరణ అనేటటువంటి పేరుతో మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. ఇలా శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం, జాగరణం చేయడంతో పాటుగా శివుడికి చాలా ఇష్టమైనది ఏమిటి అంటే అభిషేకం. అభిషేక ప్రియ ఈయన. అంటే ఆయనకి నిరంతరం అలా నీళ్లు పోస్తూ ఉండడం. ఎంత అభిషేకం చేస్తే ఆయనంత ఉబ్బిపోతాట. అంటే నీళ్లలో నానితే ఉబ్బడం అని అంటాం కదండి. అందుకే ఆయనకి ఉబ్బులింగడు అని పేరు. అంటే ఉదయం నుంచి అలా వరుసగా నిరంతరం నీళ్లు పోస్తూనే ఉండడం. ఉండేదేమో చల్లని మంచు కొండల్లోన, ఆయనకి నిరంతరం నీళ్లు పోస్తూ ఉండడమా? దీనికి చమత్కారంగా చెప్తారు. కారణం ఏమిటి అంటే ఈయన కంఠంలో కాలకూట విషం ఉంది కనుక ఆ కారణంగా శరీరంలో నిరంతరం వేడి వ్యాపిస్తూ ఉంటుంది. అది చల్లబడడానికని ఆయన మంచు కొండల్లో ఉంటాడు. మన ఇంటికి వస్తే మంచు ఇవ్వలేం గనక నిరంతరం అభిషేకం చేస్తే చల్లబడి ఉంటాడు అని. ఏది ఏమైనా అభిషేకం అన్నది ఆయనకి చాలా ప్రధానమైనది. ఇంకా చాలా ఇష్టమైనది ఏమిటంటే బిల్వార్చన. బిల్వపత్రి తెచ్చి 2 పత్రులు ఆయన నెత్తిన పెట్టినట్టయితే మురిసిపోతాడట. ఇంకా ఇష్టమైనది అందరికీ ఆ రోజుల్లో అందుబాటులో ఉండేది భస్మం. ఈ భస్మం ఆవు పేడ పిడకలు చేసి కాల్చగా వచ్చినటువంటిది. అటువంటి భస్మం, దీన్ని విభూతి అన్న పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఆయనకు చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది. భస్మము, అభిషేకం తర్వాత భస్మము, అటు పిమ్మట పైన వేసేటటువంటి బిల్వము, వీటితో ఆయనకి చాలా తృప్తి కలుగుతుంది, సంతోషిస్తాడు. ఈ మాత్రానికే పొంగిపోయేటటువంటి వాడు ఈయన్ని అసుతోషుడు అన్నటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధమైనటువంటి పద్ధతిలో శివరాత్రి వ్రతాన్ని కూడా నవరాత్రి వ్రతంలాగా చెయ్యాలి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఆ శాస్త్ర గ్రంథాలు తెలియచెప్తున్నాయి. అంటే దీనికో దీక్ష ఉంది. ఏమిటంటే ముందు రోజున ఈరోజు ఉపవాసం ఉంటాం కనుక త్రయోదశి నాడే ఏకభుక్తం, అంటే ఒక్క పూటే భోజనం చేసి ఉండడం. ఇది మాఘమాసం గనక సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయడం. మాఘమాసం అంతా అలాగే చేయాలనుకున్నాం కదా, అలా చేయడం. చేసిన తర్వాత అక్కడి నుంచి రోజంతా శివుణ్ణి అర్చించుకుంటూ ఉపవాసం చేయడం. ఇదంతా పూర్తయిన తరువాత ఆ మరునాడు చక్కగా స్నాన సంధ్యాది కృత్యాలన్నీ చేసుకుని ఏదో 208 మార్లు తిలహోమం చేయాలన్నారు. అంటే తిలలు హోమంలో వేస్తూ చేసేది. అది చేయగలిగిన వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. శివపార్వతులకి చక్కగా పూజ చేసి అటు పిమ్మట మంచి పిండి వంటలతో బంధువులకి బ్రాహ్మణులకి భోజనం పెట్టి అటు పిమ్మట తాను భోజనం చేసినట్టయితే అప్పుడు శివరాత్రి వ్రతం పూర్తయినట్టుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది ఇంత శ్రద్ధగా ఒక్కసారి చేసినా చాలట ఫలితం ఉంటుంది. అందుకే ఏమన్నారు, మనకు మాట ఉంది, జన్మానికో శివరాత్రి అని. అంటే ఇంత శ్రద్ధగా ఒక్కసారి చేసినా శివరాత్రి వ్రతం ఫలిస్తుంది. లేదంటే మొక్కుబడిగా చేస్తే జీవితమంతా చెయ్యండి, ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు, ఉంటుందని కూడా చెప్పలేం. త్రికరణ శుద్ధిగా అంటే మనస్సుని, శరీరాన్ని, ఆలోచన, వాక్కుని ఏకీకృతం చేసి శివునికి పరిపూర్ణంగా ఈ సమయాన్ని గనక అర్పించినట్టయితే ఆయన తృప్తి చెంది చక్కని కైవల్యాన్ని ప్రసాదించటానికి వీలవుతుంది. ఇలా అయింది అని చెప్పడానికి ఒక కథ కూడా ఉంది. ఒకసారి ఒక క్రూరుడైనటువంటి వేటగాడు పగలంతా వేటాడి అలసిపోయి ఒక లేడి వెంట పడుతూ అది తనకి దొరకాలి అనేటటువంటి ఆశతో దానికోసం కాపలాగా ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తాను సుఖంగా కూర్చోవడానికి వీలుగా ఆ చెట్టు కొమ్మల్ని కొన్ని నరికాడు. అదేమో అనుకోకుండా బిల్వ వృక్షం, అంటే మారేడు చెట్టు. ఈయన కొట్టి పడేసినటువంటి ఆ మారేడు దళాలన్నీ దాని కింద ఎప్పుడో బ్రహ్మ స్థాపించినటువంటి ఒక శివలింగం ఉంటే దాని మీద పడ్డాయట. ఆ రోజు మహాశివరాత్రి, అతడికి అవేమీ తెలియవు. ఇలా కూర్చుని ఉంటే కొంచెం సేపటికి ఆ లేడటు వచ్చింది. ఎక్కుపెట్టి బాణం వేయబోతుంటే మానవ భాషలో, ఆగవయ్యా, ఇంట్లో నా భార్య పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళ ఆకలి తీర్చి వస్తాను, నన్ను తిను, నీకేం తప్పు లేదు, వస్తాను అంది. సరేనన్నాడు. ఎందుకు అనుకున్నాడో వదిలిపెట్టాడు. కొంచెం సేపటికి ఇంకొక లేడొచ్చింది.
దాని మీద బాణం ఎక్కువ పెడుతుంటే కూడా ఉండు, నా భర్త ఆహారం తేవడానికి వెళ్ళాడు, నా పిల్లలు ఇంట్లో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టిన తర్వాత నేను వస్తాను, నన్ను సంహరించుదు కానిలే అంది. ఆ తర్వాత పిల్లలు వచ్చాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క జాము తేడాలో వచ్చాయి. అలా వచ్చినప్పుడల్లా ఇతడు బాణం ఎక్కువ పెట్టడానికి అని చెప్పి విల్లును సంధిస్తే ఆ సమయానికి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆకులు రాలి కింద ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయి. చివరికి ఆ 4 ఒక్కసారి వచ్చాయి. 4 వచ్చి మమ్మల్ని తినమని ఆహారంగా స్వీకరించమంటే ఇతడు మనసులో బాధ కలిగింది. ఇదేమిటి, నా ఆకలి కోసం ఒక కుటుంబాన్ని ఇలా చేయాలా అని చెప్పి వద్దని అనుకుంటాడు. ఎప్పుడైతే ఇలా అనుకుంటాడో ఆ రోజు మహాశివరాత్రి గనక పగలంతా రాత్రంతా ఉపవాసం చేసినటువంటి ఫలితం, మారేడు దళాలతో అర్చించినటువంటి ఫలితం, పైగా ఇతడు తెచ్చుకున్నటువంటి సొరకాయ బుర్రలో ఉన్న నీళ్లు తాగుతుంటే కొన్ని కింద పడ్డాయి, అభిషేకం చేసినటువంటి ఫలితం లభించాయి. పైగా శివరాత్రి నాడు చేయవలసినటువంటి 4 జాముల్లో పూజ చేయాలి. ఈ 4 జాముల్లోనూ అభిషేకం చేసినటువంటి ఫలితం లభించి అతన్ని తీసుకుని వెళ్ళడానికి శివదూతలు వచ్చారని, ఈ 4 కూడా మామూలువేమీ కాదు, ఏదో ఒక శాపవశాన ఈ 7 జన్మలు ఎత్తాయని వీటికి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని మనకి చెప్తూ ఉంటారు. ఇది ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా, అంటే లింగ పురాణంలో ఒక రకంగా, మిగిలినటువంటి పురాణాల్లో శివ పురాణంలో మరొక రకంగా కొద్ది భేదంతో ఇదే కథ ఉంటుంది. ఎందుకు అంటే ఈ శివరాత్రి నాడు శివుడికి రాత్రిపూట పూజ ఉంది. మామూలుగా అయితే అయ్యవారి పూజలన్నీ పగటిపూట, అమ్మవారి పూజలన్నీ రాత్రిపూట ఉంటాయి. ఒక్క శివరాత్రికి మాత్రం శివుడికి రాత్రిపూట పూజ ఉంది. దీనికి 2-3 కథలు చెప్తారు. ఒకటేమో ఎప్పుడో శివుడు అడిగేట, ఇవాళ నా పుట్టినరోజు కదా, నాకు ఇవాళ రాత్రి పూజ చేయనిస్తే బాగుండు అని. అంటే అలాగే నేను నీకు ఒక రాత్రి పూజకి ఇస్తాను, అప్పుడు నాకు 9 పగళ్ళు ఇవ్వమని అడిగిందిట. అందువల్ల నవరాత్రుల్లో అమ్మవారికి పగటి పూజ కూడా ఉంది. అంటే ఒక్కటి ఇచ్చినందుకు 9 తీసుకుంది అని. ఇట్లా కాకుండా ప్రళయం అయినప్పుడు ఆ ప్రళయకాలంలో పార్వతీదేవి ఒక్కసారి అయ్యో సృష్టి అంతా లయమైపోయిందే అని చెప్పి తపస్సు చేసి శివుని మెప్పించి మళ్ళీ అంతా సృష్టి పునః వచ్చేటట్టుగా చేసి ఏం చెప్పిందంటే, ఈ ఒక్కరోజు రాత్రి మాత్రం ఆయన్ని ఎవరైనా పూజించవచ్చు, తాను రాత్రిపూట చేసినట్టుగా అని అన్నదట. ఆ విధంగా చేయడం ఉంది. ఈ 4 జాముల్లోనూ శక్తి కలిగినటువంటి వాళ్ళు 4 రకాలైనటువంటి అభిషేకాలు చేస్తారు. మొదటి జాములో పాలతోనూ, రెండో జాములో పెరుగుతోనూ, మూడో జాములో నేతితోనూ, 4వ జాములో తేనెతోనూ స్వామివారికి శివలింగానికి అభిషేకం చేయడం ఉంది. ఇంట్లో చేస్తే మంచిదే, చేయలేనటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేసిన సత్ఫలితాలని పొందుతారు. ఇది విశేషం ఏమిటంటే, అయ్యవారి పూజ రాత్రి చేయడం ఒకటి కాకుండానే పండగ నాడు పిండి వంటలతో తినడం కాక ఉపవాసం ఉండడం అనేటటువంటిది కూడా ఈ శివరాత్రి పర్వదినాన మనకు కనపడేటటువంటి ప్రత్యేకమైన విశేషం మనకు కనపడుతూ ఉంటుంది. శివుణ్ణి ఆ కోటి సూర్య ప్రభంగా ఒక జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రోజు కనుక ఆయన లింగ రూపంలోనే అందరూ ఆరాధించటం అనూచానంగా వస్తూ ఉన్నటువంటి పద్ధతి. శివారాధన అన్నది ఇవాళ కాదు, వేదకాలం నుండి ఉంది. మనకి యజుర్వేద హృదయంగా చెప్పబడేటటువంటి రుద్ర నమకం శివుడికి సంబంధించిందే కదా. అటువంటి నమక చమకాలతో, పురుష సూక్తాదులతో స్వామివారికి అంటే శివుడికి అభిషేకం చేసి శివరాత్రి యొక్క ఫలితాన్ని అందరం చక్కగా పొందుదుముగాక. స్వస్తి.